యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? ఓకే. నేను దగ్గర ఒక 3 వారాల పైన అయిపోయింది మందిరానికి రాలేకపోయా. 3 ఆదివారాలు ఒక విధంగా చెప్పాలంటే ఎగ్గొట్టే అనుకోవాలి. ఎందుకంటే పోయిన నెల 16వ తేదీ మరి మా ఫ్యామిలీలో మా మేనమారమ్మ గారి కుమారుడు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం స్ట్రోక్ వల్ల మరణించడం ద్వారా 16వ తేదీ మేము ప్రయాణం చేసి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు పగలు ప్రయాణం చేసేవాళ్ళం కాదనమాట. అలాంటిది ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో పగలు ప్రయాణించాల్సి వచ్చింది. ఎండ కూడా చాలా విపరీతంగా ఉన్నది ఆ రోజున. మరి పగలు మేము అనుకున్న బస్సులు కూడా మిస్ అయిపోయి మేము ఆర్డినరీ బస్సుల్లో అట్లా మామూలు డీలక్స్ బస్సుల్లో అలా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు రాత్రిపూట్లే రిజర్వేషన్ చేసుకునేవాళ్ళం. బస్సులో వెళ్ళాలంటే సూపర్ లగ్జరీకే చేసుకునేవాళ్ళం. కొంచెం ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వయసు కూడా అయిపోతూ ఉంది. అదిగాక బాడీలో చాలా కాంప్లికేటెడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే ఆ రోజు ఒక్కరోజు కాదు, ఆ రోజు తర్వాత ప్రోగ్రాం వరుసన 3-4 రోజులు ప్రోగ్రాంలు ఉన్నాయి వేరు చోట్ల. అన్ని రోజులు పగలు ప్రయాణించాల్సి వచ్చింది. పగలు విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఆ ఎండ ఎఫెక్ట్ ఎట్లా అయిందంటే నాకు చాలా శరీరంలో చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఒక విధంగా హీట్ స్ట్రోకే అనుకోవాలి. బయటికి కనబట్టలేదు కానీ చాలా బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. సరే అయిపోయి ఒక 5 రోజులు ప్రయాణాల తర్వాత మరి తిరిగి వచ్చాను. మరి బాడీలో ఉన్న అనేకమైన పెయిన్స్ అట్లా వస్తూ ఉంటే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి వచ్చింది. ఒక విధంగా ఆ ఎండకి అదిగాక ఎక్కువ టైం బస్సులో కూర్చొని ప్రయాణం చేయటం వలన ఒక పైల్స్ అట్లాంటిది కాదు కానీ అదేవిధంగా ఒక సిస్ట్ లాంటిది ఏదో వచ్చి ఒక ప్రాబ్లం అయిందనమాట. డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. మరి సిల్వాణి దానికి చాలా హెల్ప్ చేసిందనమాట. వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చూపించుకోవడం జరిగింది. అంతకుముందు కూడా ఆయన దగ్గరికి చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఆయన కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన డాక్టర్ ఆయన. అందుకని ఆయనకి ఆల్రెడీ నేను కూడా అదే కేసు కాబట్టి ఆయనకి బాగా తెలుసు కదా, మెడికేషన్ కూడా మంచిగానే ఇస్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్ళా. ఆయన మంచి మెడికేషన్ పెట్టాడు. అన్నీ అడిగాడు. ఆయనకి షుగర్ ఉందా, బీపీ ఉందా అన్నీ అడిగి దాని ప్రకారం ఆయన ట్యాబ్లెట్స్ పెట్టాడు. కానీ నేను రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్లు, మరి ఆయన పెట్టిన ట్యాబ్లెట్లు ఇవన్నీ కలిసి చాలా ఓవర్ అయిపోయినాయి అనమాట. చాలా ఓవర్ అయిపోయినాయి. ఎందుకంటే ఒక రోజుకి 20 ట్యాబ్లెట్లు తింటాను నేను. ఆ 20 కాక మళ్ళీ ఆయన 3 ట్యాబ్లెట్లు పెట్టాడు. 2 యాంటీబయాటిక్స్, ఒక పెయిన్ కిల్లర్. యాంటీబయాటిక్ ఎక్కువ వాడకూడదు, పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడకూడదు. అట్లాంటి కానీ ఆ ఉన్న సమస్యకి టెంపరీ ఒక 4-5 రోజులన్నా అవి పెట్టకపోతే తగ్గదన్న విషయాన్ని చెప్పి ఆయన మరీ పెట్టాడనమాట. అవి 4-5 రోజులు అయిపోయింది, తగ్గిపోయింది, ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. కానీ ఈ ఓవర్ మెడికేషన్ వల్ల ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. కరెక్ట్గా అదే టైంలో మళ్ళీ ప్రయాణం మొదలైంది. ఆ 16వ తేదీ వెళ్ళటం వలన 18వ తేదీ సండే వచ్చిందనుకుంటా. సండే ఇక్కడికి రావటం కుదరలేదు. సండే మిస్ అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ 24వ తేదీ అదే చనిపోయిన అతనిది జ్ఞాపకార్థం ఉంటే మరి సొంత మేనమామ కొడుకు అవటం వలన వెళ్ళకపోతే కుదరదు అని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది ఒక్కడనే. మళ్ళీ 24వ తేదీ, మళ్ళీ 31వ తేదీ కూడా ఒక ప్రోగ్రాం ఉండేసరికి ఈ 2 కుదిరేటట్టు మళ్ళీ ఇంటికి రాకుండా ఈ వారం రోజులు అటు ఇటు ఎక్కడ కూడా తిరుగుతూ ఉన్నా. 2 ఆదివారాలు అవి కూడా పోయినాయి అనమాట. కానీ వెళ్ళా మందిరాలు, ఇంతకు చర్చికి అయితే వెళ్ళా. ఎక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళాం. అయితే ఈ వారం రోజులు ఆ ముందున్న ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. కానీ ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ ప్రయాణం స్టార్ట్ అయిన 24వ తేదీ ప్రయాణం స్టార్ట్ అయ్యా. 25వ తేదీ బాగానే ఉంది. అంతకుముందు వారం రోజులు వేసుకున్న మెడికేషన్ వల్ల ఏమైందంటే నోట్లో టేస్ట్ బడ్స్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయినాయి అనమాట. నాలుగుకి టేస్ట్ ఏం తగలట్లా, అసలు ఏం టేస్ట్ తగలట్లా. ఉప్పు అనేది తెలియట్లేదు, కారం అనేది తెలియట్లేదు. ఓన్లీ స్వీట్ కొంచెం తెలుస్తుంది. కానీ నాకు కొంచెం షుగర్ ప్రాబ్లం ఉంది. లివర్ సంబంధంగా పెట్టిన టాబ్లెట్స్ మూలన షుగర్ డబుల్ అవుతుందన్నమాట. అందుకని ఎక్కువ స్వీట్ తినడం కూడా మంచిది కాదు. అయినా తింటానే ఉంటాం కొంచెం అప్పుడప్పుడు. కానీ అంత ఎక్కువ స్వీట్ తినడం కూడా మంచిది కాదనమాట. కానీ టేస్ట్ అసలు ఏం తెలియట్లేదు. 2 రోజులు 3 రోజులు వెళ్ళిన చోటల్లా ప్రయాణాల్లో ఉన్నాం. వెళ్ళిన చోటల్లా చికెన్లు మటన్లు వండుతూనే ఉన్నారు. కానీ అసలు ఏం అర్థం కావట్లేదు ఏం పెట్టుకునేది నోట్లో. కారం అనేది అసలు తెలియట్లేదు, ఉప్పు అనేది అసలు తెలియట్లేదు. వారం రోజులు ఎట్లా ఉన్నానంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఏమైపోయిందో తెలియదు. ఈ వారం రోజుల్లో దగ్గర 2-3 కిలోలు బరువు కూడా తగ్గిపోయి ఉంటా. ఎందుకంటే నిన్నటి దినాన ఎప్పుడు ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్లు వాడుతూ ఉంటాను నేను. నిన్నటి దినాన అనుకోకుండా బెల్ట్ ఉన్న ప్యాంట్ వేసుకున్న, అది ప్యాంటు జారిపోతూ ఉంది. బెల్ట్ పెట్టుకున్నా కానీ లాస్ట్ హోల్కి పెట్టుకున్నా కానీ బెల్ట్ జారిపోతూ ఉంది. అప్పుడు తెలిసింది నాకు బరువు కూడా తగ్గేదేమో అని. అంత కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో నేనున్నా అనమాట. అయితే నేను అనుకున్నా, నేను మళ్ళీ మందిరానికి వెళ్తే నేను ఏమన్నా
మన మందిరంలో అడుగు పెడితే మళ్ళీ నాకేమన్నా ఈ ఇబ్బందులు ఏమన్నా కొంచెం సాల్వ్ అవుతాయేమో. ఎందుకంటే ఎప్పుడు అలవాటు పడిపోయినా ఇది కదా, మనం ఇంట్లో ఎప్పుడు అలవాటు పడిపోతాం. ఒక రోజు 2-3 రోజులు బయట తిరిగి వచ్చినా కానీ మనం అంత సాటిస్ఫై అవ్వలేము. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మన ఇల్లు, మన వాతావరణం, మన గుమ్మం చూస్తే కానీ మళ్ళీ మన కళ్ళకి కొంచెం ఏదో సాటిస్ఫై అవ్వలేము అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో నిన్నటి దినాన నేను బయటికి వెళ్ళా, వేరే చోట ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. అయినప్పటికీ నాకెందుకు అనిపించింది సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మందిరానికి వద్దాం, మరి పిల్లలు వచ్చారో లేదో మళ్ళీ సిల్వాని ఒక్కటైద్దేమో, సిల్వాని కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తాం ఇంటికి అనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత మరి లాస్ట్ ప్రోగ్రామ్ ఒక అర్ధగంట ఉందనగా మరి లోపలికి ఎంటర్ అయ్యాను నేను. ఆ వెనకాలే కూర్చొని కూర్చున్నప్పటి నుంచి కొంచెం కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన, దయ్యా మళ్ళీ నీ సన్నిధిలోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది, 3 వారాలు ఇక్కడికి రాలేకపోయా, మళ్ళీ వచ్చాను. మరి నాకేదన్నా మరి నా ఉన్న ఇబ్బందులు ఎన్నెన్నో ఉన్నాయి, మరి వాటి నుంచి ఉపశమనం కలిగించేటట్టు చూడయా అని చెప్పేసి దేవుడిని మరి వెనకాల కూర్చొని నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. అయితే ఆశ్చర్యంగా దేవుడు ఏం చేశాడంటే, నేను ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మరి నాకు ఆ టేస్ట్ బడ్స్ మళ్ళీ మొదలైంది. దేవుడు ఎంతో గొప్ప రీతిగా మరి ఆయన ఏం చేశాడంటే, నేను 10 రోజుల నుంచి అసలు ఏం తినలేకపోయా. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. 10 రోజుల నుంచి అసలు ఏం తింటున్నానో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వక ముందు ఒక ప్రాబ్లం కూడా అప్పుడు కూడా ఒక సమస్య ఎదురయ్యేది. ఎందుకంటే డాక్టర్ ఏం చేశాడంటే, రోజుకి అసలు ఉప్పు అస్సలు తగలకూడదు, ఉప్పు అనేది తగలకూడదు, రోజుకి 1/2 లీటర్ వాటర్ తీసుకొని 24 గంటలు తాగమన్నాడు. ఉప్పు లేకుండా 1/2 లీటర్ నీళ్లు 24 గంటలు తాగమన్న రోజులు అట్లా దగ్గర 5-6 నెలలు తాగా నేను. ఆ పరిస్థితి మళ్ళీ నాకు వచ్చిందని చెప్పేసి నేను ఎంతో బాధపడ్డా, ఎంతో విపరీతంగా మనస్పర్ధలు పడ్డా. నిన్నటి దినాన మరి మిగిలిన విశ్వాసులతో మీ అందరితో కలిసి మరి వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం సెటిల్ అయిన తర్వాత దేవుడు మరలా తిరిగి నాకు అదే స్థితిని తీసుకొచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి మా గురించి, మా ఫ్యామిలీ గురించి మీరు ఎప్పుడు మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మా ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఉన్నాయి. నేను భయపడింది ఏంటంటే, ఈ మధ్య కొత్తగా మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయిందని అన్నారు. కోవిడ్లో మొట్టమొదటి లక్షణమే కోవిడ్ది రుచి కోల్పోవటం అంట. మళ్ళీ ఏమన్నా నాకు అదేమన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి చాలా భయపడ్డా నేను. అట్లా ఏమన్నా కానీ ఇంట్లో ఎవరితో అనలేదు కానీ ఆ మాట, కానీ లోపల మదన పడతా ఉన్నా అనమాట. కోవిడ్ స్టార్ట్ అయిందంట, మరి కోవిడ్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, మరి ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఇంట్లో పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి ఆలోచన. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది కానీ నాకు రాలే. వాళ్ళందరితో పాటు నేను వాళ్ళకి సపర్యలు చేస్తూ ఉన్నా కానీ నాకు అసలు కోవిడ్ ఎఫెక్ట్ అవ్వాల. అది అట్లాంటి పరిస్థితుల్లో మరి నాకు వచ్చిందంటే నేను అంత ఈజీగా నమ్మే రకం కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక టైప్ యాంటీబయాటిక్, ఒక ట్యాబ్లెట్ నాకు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ వాడమని ఒకటి పెట్టారనమాట. నేను దాని మీద బేస్ అయి ఉంటాను, నాకు దాని మూలన రాదులే. ఎందుకంటే మనం రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఇంట్లో ఆల్రెడీ బాడీలో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, ఇంకా దేవుడు ఏం పెట్టాడు. ఎందుకు అప్పుడు నాకు ఒక వాక్యం కూడా గుర్తుకొచ్చింది, దేవుడు మనం ఎంత సహించగలమో అంతే బాధను పెడతానంటున్నాడు. ఎవరైనా కానీ మీ జీవితాల్లో వచ్చిన ప్రతి ఒక్క బాధను గుర్తు తెచ్చుకోండి, మీకు అంతకు మించి బాధ ఎవరు దేవుడు పెట్టలా. మీకు అంతవరకే ఇచ్చాడు దేవుడు, ఎంతవరకు సహించగలిగారో అంతవరకే ఇచ్చాడు. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరిగిందనమాట. అదేవిధంగా మరలా దేవుడు నా జీవితంలో ఆ విధంగా కలుగు చేశాడని చెప్పేసి మరి ఇంకొక వాక్యం కూడా ఉన్నది. ఏమనంటే, సమస్తము మరి ఒక విశ్వాస జీవితంలో సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. ఎందుకంటే బాధ అనేది లేకపోతే సంతోషం అనేది తెలీదు. సంతోషం అనే దానికి విలువే లేదు. ఎందుకంటే కొన్ని రోజుల దాకా మీరు బాధపడకుండా ఉండండి, మీకు సంతోషం విలువ తగ్గిపోతూ ఉంటుంది, తెలియదు అసలు సంతోషం అంటే ఏంటో. అదేవిధంగా మరి ఆ బాధ అనేది ఉంటేనే, ఏదో కొంచెం బాధ తగిలితేనే ఆ తర్వాత దాని నుంచి వచ్చే ఉపశమనం, దానివల్ల వచ్చే సంతోషం ప్రతి ఒక్కటికి అర్థమవుతాయి అనమాట. అందుకని ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరు బాధపడబాకండి, అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని తర్వాత సంతోషం ఉన్న సంగతి. ఎందుకంటే దేవుని ప్రార్థిస్తాం మనం ఖచ్చితంగా. మన కొరకు ప్రార్థించే వాళ్ళు సంఘంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి విశ్వాసం మనకు కూడా పనిచేస్తుంది, అందరి రికమెండేషన్ మనకు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతాం. దానికి కావాల్సిన తిరిగి మరలా మన యథాస్థితికి వస్తామనే విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.